హాయ్ అండి, మన ఛానల్లో అయితే ఇడియప్పం తయారు చేయడం చూపిస్తున్నానండి. ఇదైతే బర్మా వరల్డ్ రెసిపీ అన్నమాట. మా నాన్నమ్మ బర్మా అన్నమాట. అయితే మా నాన్నమ్మనే చూపిస్తాను, మా నాన్నమ్మ బర్మా భాషను కూడా మీకు వినిపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. అయితే ఇప్పుడు దానికి కావాల్సింది బియ్యం పిండి అండి, అంతే. ఓన్లీ బియ్యం పిండి మనకు కావాలి. ఒక బౌల్ నిండుగా బియ్యం పిండి తీసుకున్నాను కదా, దాంట్లోని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి వాటర్ సహాయంతో మనం జంతికలు కలుపుకుంటాం చూడండి, ఆ మాదిరిగా కలుపుకోవాలి. కొద్ది వాటర్ వేసుకొని చూసారా, అలా కలుపుకోండి. మెత్తగా ఉండాలి పిండి, అదిగోండి అలా ఉండాలి మనకి. చూసారా, అలాగైతే మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడైతే జంతికలు వేస్తాం కదా, ఆ గొట్టం సహాయంతో అయితే మనం వేసుకోవాలి ఇడియప్పం అనేది. ఇడ్లీలాగే ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవడమే. అదిగోండి, ఇడ్లీ అందరూ వేసుకుంటారు కాబట్టి నేను చూపించట్లేదు ఇంకా ఆ ప్రాసెస్ మొత్తం. ఓన్లీ ఇలా వేసుకొని మనం ఇడ్లీలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా, చాలా బలవంటండి ఇది. మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. అదైతే రెడీ అయిపోయింది, స్టవ్ మీద పెట్టేసుకున్న రెడీ అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదండి, 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇప్పుడైతే తీసేసుకుందాం, సర్వ్ చేసుకొని టేస్టింగ్ టైం అయితే మనకి ఇప్పుడు. చూసారా, ఒక 4 అంటే 4 సరిపోతుంది. టిఫిన్ కింద తినచ్చు, సాయంత్రం స్నాక్స్ కింద కూడా తినచ్చండి. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి వేసుకోవాలి పైన. పచ్చి కొబ్బరి తురిమింది అలా వేసుకొని షుగర్ కూడా వేసుకోవాలండి, కొద్దిగా షుగరు. అది చూసారా, అంతే వేసుకొని బాగా కలుపుకోవాలి చేతితోటి. అదిగోండి, బియ్యం పిండి కదా మనకు కొద్దిగా అలాగ అనిపిస్తుంది కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా మంచిదంట హెల్త్కి. నడుము నొప్పి అటువంటివి ఏమి ఉండదంటండి. వేసుకుంటే బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్. మా నాన్నమ్మ చూపిస్తాను. Doon jaga biayin jaga biam jaga me biayin ye ke te yau de jaga biayin yau la le